Honorable Speaker, అందరికీ నమస్కారం అండి. ఈ మూడో రోజు సమావేశానికి వచ్చినటువంటి సభ్యులందరికీ స్వాగతం. ఇప్పుడు జీరో వచ్చిన వరకు స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ 920 గిరిజన శాఖ మార్చులు. నమస్కారం అధ్యక్ష. మొదటి ప్రశ్న సమాధానం అవునండి, రెండో ప్రశ్నకు సమాధానం అవునండి, మూడో ప్రశ్నకు షెడ్యూల్ ప్రాంతాలను హేతుబద్ధీకరించే ఉద్దేశంలో షెడ్యూల్ తెగ జనాభా ఎక్కువగా ఉన్న అంటే 50% కంటే ఎక్కువగా ఉంటే గిరిజనులు నాన్ షెడ్యూల్ ప్రాంతం నుంచి 496 రెవెన్యూ గ్రామాలను చేర్చడానికి సంబంధిత ఐడిడిఏ ప్రాజెక్టులను అలాగే కలెక్టర్స్ కూడా ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే ఏకీకృత ప్రతిపాదన తయారు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది మరియు షెడ్యూల్ ప్రాంతాల్లో చేర్చడానికి ప్రతిపాదించబడిన గ్రామాలను సంబంధిత మరియు డేటాను సేకరించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అనకాపల్లి జిల్లా షెడ్యూల్ ప్రాంతంలో అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న చెడికాడ, దేవరాపల్లి, మాడుగుల మరియు కోటపాడు అనే 4 మండలాల్లో 9 గ్రామ పంచాయతీలను వాటిలో ఉన్నటువంటి 60 కుగ్రామాలను కలపడానికి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి గారు ఆల్రెడీ ఒక వినతిపత్రం ఇచ్చారు అధ్యక్ష. దీన్ని ప్రాసెస్ చేయడానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ నుండి ప్రతిపాదన కూడా కోరడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సత్యప్రభ గారు ఎమ్మెల్యే గారు, అమ్మా మీరు సిగ్నేచర్ కాదు అయినా అవకాశం ఇస్తున్నారు, త్వరగా పూర్తి చేయండి. అందుకే సిగ్నేచర్ ఉండాలి కదా. ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 58 గిరిజన గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవి అటు మైదాన ప్రాంతాలకు చెందక ఇటు పూర్తిగా ఏజెన్సీ పరిధిలోకి కూడా రాకపోవడం వల్ల గిరిజనులకు అందే ప్రయోజనాలు, ఐటీడీఏ సదుపాయాలు, సిఎస్ఆర్ నిధులు, ఎన్జిఓ సహకారం వంటివి ఏవి ఆ గ్రామాలకు అందట్లేదు అధ్యక్ష. దీనివల్ల విద్య, వైద్య సౌకర్యాలు, త్రాగునీరు, రహదారులు, ముఖ్యంగా ఎస్టీ సర్టిఫికెట్లు, సాగునీరు, జీసీసీ కార్పొరేషన్ నుంచి వచ్చే సదుపాయాలు లేక వారు ఆర్థికంగా, సామాజికంగా కూడా వెనుకబడిపోతున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో గతంలో భారత ప్రభుత్వం గిరిజన గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాల్లో చేర్చడానికి ప్రతిపాదన చేయడం, ఆ ప్రతిపాదన ద్వారా మా నియోజకవర్గంలో గిరిజన గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అమాయకులైన మా గిరిజనులు వంచన చేసి అధికార సహకారంతో గతంలో తప్పుడు తీర్మానాలు వ్రాయించి అప్పటి ప్రభుత్వం చేయించింది అధ్యక్ష. తప్పుడు తీర్మానాలు చేయించడం వల్ల అప్పటి దివంగత నేత నా భర్త వరుపుల రాజా ఐటీడీఏ రంపచోడవరం పిఓ ఆఫీస్ దగ్గర ఈ గిరిజనులందరినీ తీసుకువెళ్ళి ఉద్యమం చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామ సభలు ఏర్పాటు చేయించి తీర్మానాలు చేయించడం జరిగింది. మా ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలు అనేక సమస్యలు అధ్యక్ష. ముఖ్యంగా రహదారులు, గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రహదారులు లేక, రవాణా సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. త్రాగునీరు, కనీసం అంబులెన్స్, అత్యవసర వైద్య సదుపాయాలు కూడా అందక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కుల ధృవీకరణ పత్రాలు సైతం అందక వారు పిల్లలు చదువుకోవడానికి కూడా పై ఊర్లకు వెళ్ళి చదువుకోవడానికి సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వ్యవసాయం, చెక్ డ్యామ్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి అధ్యక్ష. కనీసం జీసీసీ కార్పొరేషన్ మూతపడడం వల్ల అటవీ ఉత్పత్తులు కూడా అమ్ముకోలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గిరిజన గ్రామాలకు రోడ్డు వేయించడం అధ్యక్ష. రహదారులు ఏర్పాటు చేసాం. అదేవిధంగా పెదమల్లాపురంకి అనే గిరిజన గ్రామానికి వేలంగి నుంచి ఉచిత బస్సు ఏర్పడిన వెంటనే రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష.
గిరిజన అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మా 58 గిరిజన గ్రామాలకి ఒక్క నిమిషం అధ్యక్ష, ఐటీడీఏ పరిధిలో చేర్చాలి. విద్యా వైద్య సదుపాయాలు వికేంద్రీకరణ చేసి ప్రతి గిరిజన ప్రాంతానికి అందుబాటులో ఉంచాలి అధ్యక్ష. పెదమల్లాపురం కేంద్రంగా గిరిజన గ్రామాలకు ఒక మండలాన్ని ఏర్పాటు చేయాలి అధ్యక్ష. పెదమల్లాపురంలో జీసీజీ కార్పొరేషన్ పునరుద్ధరించి గిరిజనులకు అటవీ ఉత్పత్తులు విక్రయ సదుపాయం కల్పించాలి అధ్యక్ష. గిరిజనుల అమాయకుల అధ్యక్ష, కష్టపడి వారిని సంరక్షించుకోవడం అన్నది మనందరి బాధ్యత. మా నియోజకవర్గంలో ఉన్న 58 గిరిజన గ్రామాలని ఐటీడీఏ పరిధిలో చేర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఆరాధ్య దైవంగా అభిమానించే యానాదులుగా పిలువబడే మా జిల్లా గిరిజనులు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి వీరాభిమానులు అధ్యక్ష. నాడు అన్న ఎన్టీఆర్ గారి నుంచి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు గిరిజన సంక్షేమం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందనలో ఆశ్చర్యం లేదు అధ్యక్ష. గిరిజనుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ సబ్ప్లాన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన కాలనీలు, లంబాడీ తండాలు, చెంచు ఊడ్యాలకు అనేక వసతులు కల్పించి విద్య వైద్యం అందించడమే గాక గిరిపుత్రులు ఆర్థికంగా ఎదగడం కోసం అండగా నిలబడడం జరిగింది అధ్యక్ష. మా కోవూరు నియోజకవర్గ పరిధిలో 2011 లెక్కల ప్రకారం గిరిజనులు 23,000 మంది ఓటర్లు ఉండగా దాదాపు 35,000 మంది జనాభా ఉన్నారు అధ్యక్ష. కానీ ఈరోజు 35,000 మంది ఓటర్లు ఉండగా 50,000 మంది జనాభా ఉన్నారు అధ్యక్ష. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా యానాదులు, చల్లా యానాదులు పాటు ఎరుకల వారు నివసించే కోవూరు నియోజకవర్గం అధ్యక్ష. నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో కూడా గిరిజనులు దాదాపు 80% పైగా నిరాక్షరాస్యులుగా ఉన్నారు అధ్యక్ష. వారిని తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. గిరిజన షెడ్యూల్ గ్రామాలు కేవలం అడవులు, పర్వతాల్లో ఉన్న గ్రామాలకే కాకుండా మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజన గ్రామాలను కూడా షెడ్యూల్ గ్రామాలుగా గుర్తిస్తే రాష్ట్ర నిధులే కాకుండా కేంద్ర నిధులు కూడా తోడే గిరిజన కాలనీలు అభివృద్ధి చెందుతాయని కోరుకుంటున్నాను అధ్యక్ష. కోవూరు నియోజకవర్గ పరిధిలో 138 గిరిజన కాలనీలు ఉన్నాయి అధ్యక్ష. అందులో ప్రత్యేకించి కొంచెం సల్లాయానాదులు కూడా ఉన్నారు అధ్యక్ష. ఈ గ్రామాలను షెడ్యూల్ గిరిజన గ్రామాలుగా గుర్తించి మైదాన ప్రాంత గిరిజనుల్లో అత్యంత వెనుకబడి ఉన్న యానాదుల జీవన ప్రమాణాలు పెంచాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం యువనేత నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో యానాదులతో ప్రత్యేక సమావేశమై వెనుకబాటుతనం గురించి తెలుసుకున్నారు. మా ప్రాంత గిరిజనుల అభ్యున్నతి కోసం యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. గిరిజన గురుకుల పాఠశాలలు ఉన్నప్పటికీ ప్రత్యేక గిరిజన బిడ్డల కోసం ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్కి 18 minutes అయింది. సిగ్నేచర్ లేకపోతే ఇస్తున్నాను. మీరేమో లాంగ్ గంటలు మాట్లాడితే టైం సరిపోదు, అడ్జస్ట్ చేయలేం. ప్లీజ్ అండి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి అమ్మా, ప్లీజ్.